ఏపీలో మరో తిరుపతిగా పేరుగాంచిన దివ్యక్షేత్రం ఉపమాక దివ్యక్షేత్రంలో దొంగలు హల్చల్ చేశారు. గత అర్ధరాత్రి దివ్యక్షేత్రంలోకి చొరబడి ప్రధాన 2 హుండీలను అపహరించుకుపోయినట్లుగా మనకి సమాచారం అందుతుంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. నిజానికి స్వామివారి తొలిపాదం మోపిన దివ్యక్షేత్రంగా ఉపమాక దివ్యక్షేత్రం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఇటు ఉపమాకలో స్వామివారి దివ్యక్షేత్రం విరాజిల్లుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ దివ్యక్షేత్రంలో పూజలు, కళ్యాణాలు, ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. నిజానికి తిరుపతి వెళ్లలేని భక్తులు ఎంతో మంది ఇక్కడికి చేరుకుని పరమపావనమైన స్వామివారి పుష్కరంలో పుణ్యస్నానం ఆచరించి ఆ తర్వాతగా స్వామివారిని మనం కొండపై ఉన్న కల్కి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటూ ఉంటారు. పక్కనే స్వామివారి పాదం కలియుగ ప్రత్యక్షమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదం కూడా శ్రీ ఉపమాక వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఇంత చరిత్ర కలిగిన ఆలయమని చెప్పుకోవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానం అండర్లో ఈ టెంపుల్ ఉందని చెప్పుకోవచ్చు. ఇలాంటి దివ్యక్షేత్రంలో ఈ తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి దేవస్థానానికి సంబంధించిన ప్రధాన హుండీలు అపహరించిపోయినట్లుగా మనకి స్పష్టమవుతుంది. అయితే మనకున్న సమాచారం ప్రకారం దివ్యక్షేత్రంలో దాదాపు 5 సంవత్సరాల నుంచి ఈ హుండీలకు సంబంధించిన అమౌంట్ ఎక్కడికి తరలించలేదు అంటూ ప్రచారం జోరుగా సాగుతుంది. అలా చూసుకుంటే దాదాపు 30 లక్షల పైన ఈ హుండీల్లో అమౌంట్ ఉంటుందని, దీంతో పాటు బంగారం, వెండి కూడా ఇక్కడ ఈ హుండీల్లో ఉంటుందంటూ కూడా చెప్పుకుని వస్తున్నారు. మొత్తానికి పోలీస్ యంత్రాంగం అంటే డివిజన్ డిఎస్పీతో పాటు సర్కిల్ పోలీసులంతా కూడా అక్కడికి చేరుకున్నారు. ముఖ్యంగా హోంమంత్రి సొంత నియోజకవర్గం అని కూడా వంగలపూడి అనిత సొంత నియోజకవర్గం అని కూడా చెప్పుకోవచ్చు. దీంతో పోలీసులు ఈ కేసును కాస్త ఛాలెంజ్ గా కూడా తీసుకుంటే మనకి స్పష్టమవుతుంది. దీంతో ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రత్యేక టీములు కూడా రంగప్రవేశం చేశాయి. నిజానికి ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డు ఉంటారు, అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలో ఆ సీసీ ఫుటేజ్ ఇంకా బయట పెట్టని పరిస్థితి నెలకొంది. సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. ఒకవేళ బయట పెడితే దీనివల్ల తారుమారయ్యే అవకాశం ఉందని అనుకున్నారో ఏమో కానీ మొత్తానికి పర్యవేక్షణ అయితే కొనసాగుతుంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పెద్ద మొత్తంలో జరిగిన అపహరణపై ఇన్వెస్టిగేషన్ పోలీసులు ప్రారంభించారు. మొత్తానికి కలియుగ ప్రత్యక్ష దైవానికే దొంగ కన్నం పెట్టాడు. భారీగా లక్షలాది రూపాయలు ఇక్కడి నుంచి తీసుకువెళ్లిపోయినట్లుగా మనకి సమాచారం అందుతుంది. మరి పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే ప్రారంభించారు. దివ్యక్షేత్రం అణువణువు కూడా క్లూసీ టీములు కావచ్చు, ప్రత్యేక టీంలన్నీ చేరుకుని రంగప్రవేశం చేశాయి. ఈ ఘటన అనకాపల్లి జిల్లా శివారు ప్రాంతం నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో చోటు చేసుకుంది. Mas não vai um bem.